సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. బోనాల పండుగ తర్వాత రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతాంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చికుండపైన నిలబడి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. అయితే ఈసారి స్వర్ణలత అమ్మవారు ఘాటైన హెచ్చరికలు చేశారు. రంగం చెబుతూ ఆమె తీవ్రంగా స్పందించారు. గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో స్పందించలేదు. సాధారణంగా చెప్పే తీరులో కాకుండా ఈసారి ఫుల్ ఫైర్ మూడ్లో కనిపించారు. ఎంత చెప్పినా వినక గోరంత కనికరంతో సరిపెడుతున్నారు. నాకు మాత్రం రక్తం చూపించకపోతే ఊరుకోను. గ్రామం మొత్తం సంచారం చేస్తాను. ఎవ్వరు ఆపినా నేను ఆగను. ప్రాణం తీయను గాని రక్తం అయితే చూస్తారు. నేను కన్నెర చేస్తే రక్తం కక్కుకొని చస్తారు అని హెచ్చరించారు. ఈ సంవత్సరం నా భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నానని, అయినప్పటికీ ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉన్నారని చెప్పారు మాతాంగి స్వర్ణలత అమ్మవారు. నేను చెప్పిన మాటలు లెక్క చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం నా కోరిక చెప్పినా నెరవేర్చడం లేదని, నాకు సక్రమంగా పూజలు చేసి విధి విధానాలతో నన్ను కొలవాలని అమ్మవారి మాటగా మాతాంగి స్వర్ణలత ఆజ్ఞాపించారు. దీంతో తల్లి ఆగ్రహం వద్దంటూ సక్రమంగా పూజలు జరిపిస్తామంటూ అమ్మవారికి ఆలయ పూజారులు మాటిచ్చారు. రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడే భారం తనదని, అందరికీ తోడుగా నిలబడతానని అన్నారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించారు. ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు. భక్తులంతా 5 వారాలు పప్పు పలహారంతో కడివెడు సాకపోసి తనను సంతోషపెట్టాలన్నారు. బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు, కానీ నేను కడుపులో పెట్టుకొని కాచుకుంటున్నాను. ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారు. మీ అందరినీ సంతోషంగా సమానంగా చూస్తాను. మీ అరికాలలో ముళ్ళు నాలుకతో తీస్తాను. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు. నేను అడ్డురాను అని చెప్పారు స్వర్ణలత అమ్మవారు. తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరించడం లేదు. కొండంత వరాలు తెచ్చినా నాకు గోరంత కూడా ఖర్చు పెట్టడం లేదు. అయినా నేనెప్పుడూ కోపం చూపించడం లేదు. నా బిడ్డలైన మిమ్మల్ని శాంతంగా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నాను. కానీ కాలం తీరిందంటే ఎవరైనా వెళ్లాల్సిందే. అందులో నా పాత్ర కూడా ఉంటుందని తెలుసుకోండి. ఏడాదిలో నాకు చేయాల్సినవి చేయకపోతే అడ్డుపడుతున్న వారు రక్తం కక్కుకొని చస్తారు. అది చూస్తారా లేక చేయాల్సినవి చేస్తారో వారికే వదిలేస్తున్నా. ప్రతి ఏడాది మాటలు చెబుతున్నారు, కానీ చేతల్లో చూపించడం లేదు. మీరు నా బిడ్డలు కనుక మీపై కోపం చూపించను. పూజలు సక్రమంగా నిర్వహించండి. నాకు ఇవ్వాల్సినవి నాకు ఇచ్చేయండి. కరుణించి కనికరిస్తాను. మీకు ఏ కష్టం లేకుండా చూస్తాను. మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళి నేను అంటూ రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి హెచ్చరికలకు భయపడ్డ ఆలయ పూజారులు తల్లి ఆగ్రహం వద్దంటూ సక్రమంగా పూజలు జరిపిస్తామంటూ అమ్మవారికి మాటిచ్చారు. ఇక మాతాంగి స్వర్ణలత చెప్పే భవిష్యవాణిని వినటానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తరలివచ్చారు. ఈ రంగం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రంగం కార్యక్రమం అనంతరం ఘనంగా అమ్మవారికి ఊరేగింపు చేస్తారు. ప్రస్తుతం ఘనంగా అమ్మవారి అంబారి ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపు కోసం కర్ణాటక తుంకూరులోని కర్రి బసవస్వామి మఠం నుంచి తెలంగాణకు 33 ఏళ్ల ఆడయేనుగు లక్ష్మిని తీసుకొచ్చారు. ఈ రోజు సాయంత్రం పలహారం బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు.